రైట్ ఫ్రెండ్స్, మరి గత వీడియోలో 10 బిట్స్ని మనం అనాలిసిస్ చేసుకోవడం జరిగింది. 11వ బిట్కి సంబంధించిన విషయాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నికష లక్షణాలలో అత్యంత విలువైనది ఏది అని చెప్పేసి అడిగాడు. నికష లక్షణాల్లో అత్యంత విలువైనది మనకి క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్ అనేటువంటి దానికి సంబంధించి తీసుకుంటే కొన్ని రకాల అంశాలు మనం తీసుకుంటాం. ఒకటి సప్రమాణత, రెండోది విశ్వసనీయత, మూడోది లక్ష్యాత్మకత, నాలుగోది విచక్షణ శక్తి, ఐదోది ఆచరణాత్మకత, ఆరోది సమగ్రత, ఏడోది పొదుపు. ఇట్లా మనం ఒక ప్రశ్నాపత్రానికి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఏంటంటే దానికి సంబంధించి ఎవాల్యుయేషన్ అనేటువంటి చాప్టర్లో మనం నేర్చుకోవడం జరిగింది. అయితే మరి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నికష లక్షణాలలో అత్యంత విలువైనది ఏంటి అని అడిగాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అత్యంత విలువైనది ఏంటి, ఎలా చెప్పాలి? ఇక్కడ మనకి విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత, విశేషణ శక్తి అని చెప్పేసి ఇచ్చాడు. దీంట్లో ఆన్సర్ ఏంటంటే సప్రమాణత. దీన్ని వ్యాలిడిటీ అని చెప్పేసి అంటాం. వ్యాలిడిటీ అని చెప్పేసి అంటాం. వ్యాలిడిటీ అంటే సప్రమాణత అంటే దేన్ని పరీక్షించాలో దాన్నే పరీక్షించాలి. ఆ ప్రశ్నపత్రం అనేది దేన్ని పరీక్షించాలో దాన్నే పరీక్షించాలి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థులు ఉన్నటువంటి టీచింగ్ యాప్టిట్యూడ్ని పరీక్షించాలనుకోండి, తప్పనిసరిగా ఆ ప్రశ్నాపత్రంలో విద్యార్థులు ఉన్నటువంటి బోధనాభిరుచిని మాత్రమే పరీక్షించాలి. అలా పరీక్షిస్తే దాన్ని సప్రమాణత అంటారు. ఎప్పుడైతే సప్రమాణత ఉంటుందో విశ్వసనీయత కూడా ఉంటుంది. విశ్వసనీయత ఉన్నంత మాత్రం సప్రమాణత రాసిన పని లేదు, కానీ సప్రమాణత ఉంటే తప్పనిసరిగా విశ్వసనీయత తప్పనిసరిగా ఉంటుంది. మరి ఇవి ఉండాలంటే లక్ష్యాత్మకత తప్పనిసరిగా ఉండాలి. లక్ష్యాత్మకత తప్పనిసరిగా ఉండాలి. రైట్ ఫ్రెండ్స్. సో కాబట్టి విశ్వసనీయత విద్యార్థికి ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే రకమైన ఫలితాలు వస్తే దాన్ని విశ్వసనీయత అని చెప్పేసి అంటాం. లక్ష్యాత్మకత ఒక ప్రశ్నాపత్రాన్ని ఒక ఉపాధ్యాయుడు కానీ అంతకంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు కానీ భిన్న సందర్భాల్లో దిద్దినప్పుడు ఒకే మాటలు వస్తే దాన్ని లక్ష్యాత్మకత అంటాం. లక్ష్యాత్మకత రావాలంటే ఉపాధ్యాయులు దిద్దినటువంటి ప్రశ్నాపత్రం ఒకే రకమైన మార్కులు రావాలంటే ఏం చేయాలంటే ఎగ్జామినేషన్ సిస్టంలో మనం ఏం చేయాలంటే ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పూర్వకాలంలో మనం తీసుకున్నట్టయితే పూర్వకాలంలో మనకి మౌఖిక పరీక్షలు ఉండే. ప్రాథమికంగా మౌఖిక పరీక్షల వల్ల ఓకే సబ్జెక్టివిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, అంటే వస్తునిష్ఠత అంటే వ్యక్తినిష్ఠత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మన మౌఖిక పరీక్షలు తీసేసి వాటి స్థానంలో వ్రాతపూర్వక పరీక్షలు వచ్చినాయి. వ్రాతపూర్వక పరీక్షలో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వల్ల మళ్ళీ సబ్జెక్టివిటీకి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సబ్జెక్టివిటీ అంటే ఏంటి? ఉపాధ్యాయుడు తమ యొక్క భావాలను అనుసరించి మార్కులు వేయడం అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. అందుకని తర్వాత ఏం చేశారు? ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ తీసుకొచ్చారు. సెకండరీ విద్యా కమిషన్ కూడా 50% నుంచి 40% దాకా, 15% నుంచి 40% దాకా మన యొక్క పరీక్షా విధానంలో ఈ యొక్క ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి సెకండరీ విద్యా కమిషన్ కూడా చెప్పడం జరిగింది. తర్వాత విచక్షణ శక్తి, డిస్క్రిమినేటింగ్ పవర్ అనమాట. డిస్క్రిమినేటింగ్ పవర్ అంటే ఏంటంటే ఒక ప్రశ్నాపత్రం మనం కండక్ట్ చేసినప్పుడు మరి విద్యార్థుల్ని ఆ ప్రశ్నాపత్రం అనేది మూడు వర్గాలుగా ఓకే డివైడ్ చేయగలరు. దాన్ని నార్మల్ ప్రాపర్టీ కర్వ్ అని చెప్పేసి అంటారు అనమాట. ఈ విధంగా మనకి అంటే 3 విధాలు. ఎందుకంటే ఇక్కడ తీసుకుంటే 25% ఉంటారు బిలో యావరేజ్, ఓకే 50% ఉంటారు యావరేజ్, ఇక్కడ 25% ఉంటారు ఎబో యావరేజ్. ఈ విధంగా ఎప్పుడైతే ప్రశ్నాపత్రం అనేది విద్యార్థులు తరగతి గదిలో ఉన్న విద్యార్థుల్ని 3 భాగాలుగా 3 కేటగిరీస్గా ఎప్పుడైతే డివైడ్ చేయగలిగిందో అప్పుడు ఆ ప్రశ్నాపత్రం మంచిదని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీంట్లో అత్యంత విలువైనది ఏంటంటే సప్రమాణత అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. ఈ కింది వాటిలో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి. తప్పుగా ఉన్నదాన్ని గుర్తించాలంటే ఒప్పుగా ఉన్న ఏంటో మనకు తెలియాలి. సరే చూడండి, మూల్యాంకనం పరీక్షలో ఒక భాగం. మూల్యాంకనం చూడండి, ఇది నికష పరీక్ష. ఓకే, ఇది మూల్యాంకనం. ఇది మూల్యాంకనం. ఓకే, రైట్. ఇది మూల్యాంకనం అని చెప్పేసి మనం అనుకుంటే నికష పరీక్ష మాపనం మదింపు అన్నీ కూడా దీంట్లో భాగంగానే ఉంటాయి. ఇది మూల్యాంకనం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
రైట్. ఇది మూల్యాంకనం అని చెప్పేసి మనం అనుకుంటే దీంట్లో మన నికష పరీక్ష మాపనం అన్నీ కూడా భాగంగా ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, మూల్యాంకనం పరీక్షలో ఒక భాగం అన్నాడు. కాబట్టి మూల్యాంకనం పరీక్షలో ఒక భాగమా, పరీక్ష మూల్యాంకనం ఒక భాగమా? పరీక్ష మూల్యాంకనం ఒక భాగంగా చెప్పుకోవచ్చు. మూల్యాంకనంలో పరీక్ష ఒక భాగం, ఇది కరెక్టే, ఇది తప్పు. మూల్యాంకనంలో పరీక్ష ఒక భాగం, ఇదంతా కూడా మూల్యాంకనం అని చెప్పేసి అనుకుంటే ఇవన్నీ కూడా పరీక్ష, నికష, మదింపు, మాపనం ఇవన్నీ కూడా వేరు వేరు భాగాలుగా మనం చెప్పుకోవచ్చు. పరీక్షకు మూల్యాంకనానికి ఎలాంటి సంబంధం లేదు. నో, పరీక్షకు మూల్యాంకనానికి సంబంధం ఉంది. పరీక్ష వేరు, మూల్యాంకనం వేరు. పరీక్ష వేరు, మూల్యాంకనం వేరు. కాబట్టి సంబంధం అనేది ఉంది. మూల్యాంకనంతో పోల్చినప్పుడు పరీక్ష సమగ్రమైంది. నో, మూల్యాంకనమే సమగ్రమైంది కానీ పరీక్ష సమగ్రమైంది కాదు. ఇది కూడా తప్పే. మూల్యాంకనం ఒక ప్రక్రియ. ఎస్, ఎవాల్యుయేషన్ ఇస్ ఎ ప్రాసెస్. ఎవాల్యుయేషన్ ఇస్ ఎ ప్రాసెస్. ఎవాల్యుయేషన్ ఇస్ ఎ ప్రాసెస్. సో ఇది కరెక్టే, ఏ కరెక్టే. అలాగే బి అండ్ ఈ కరెక్ట్. బి అండ్ ఈ కరెక్ట్. తప్పుగా ఉన్నాయండి ఏసిడి. ఏసిడి అనేది తప్పుగా ఉన్నాయి, మిగతా రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఏసిడి తప్పుగా ఉన్నాయి, మిగతా రెండు కరెక్ట్గా ఉన్నాయి. రైట్ ఫ్రెండ్స్. పరీక్ష యొక్క భవిష్యత్తు విజయాన్ని నిర్ణయించే సప్రమాణత రకం. భవిష్యత్తు విజయాన్ని నిర్ణయించేటువంటి సప్రమాణత రకం. సప్రమాణత అంటే ఏందా మనం చెప్పుకున్నాం. దేన్ని పరీక్షించాలో దాన్నే పరీక్షిస్తే దాన్ని సప్రమాణత అంటానని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సప్రమాణతలో అనేక రకాలు ఉన్నాయి. ఫేస్ వ్యాలిడిటీ, కంటెంట్ వ్యాలిడిటీ, కాంకరెంట్ వ్యాలిడిటీ, ప్రొడక్టివ్ వ్యాలిడిటీ, ఇట్లా అనేక రకాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఫేస్ వ్యాలిడిటీ అంటే చూసిన వెంటనే ఆ ప్రశ్నపత్రం జాగ్రఫీకి సంబంధించిందా, మ్యాథ్స్కి సంబంధించిందా మనకు తెలియాలి. దాని ఫేస్ వ్యాలిడిటీ అంటే దాన్ని ముఖ సప్రమాణత అని చెప్పేసి అంటాం. ముఖ సప్రమాణత, దీన్ని ఇంగ్లీష్లో ఫేస్ వ్యాలిడిటీ అని చెప్పేసి అంటాం. అలాగే కారక సప్రమాణత, కాంకరెంట్ వ్యాలిడిటీ అంటే కారకం అంటే ఆ యొక్క పాఠ్యాంశాలు ఉన్నటువంటి అన్ని రకాల పాఠ్యాంశాలు ఓకే ఏ మేరకు అక్కడ వెయిటేజ్ ఇవ్వటం జరిగింది అనేటువంటి అంశాలని మనం కారక విశ్లేషణ ద్వారా తెలుసుకుంటే దాన్ని కారక సప్రమాణత అని చెప్పేసి అంటాం. అలాగే ప్రాగుప్తీకరణ సప్రమాణత అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థికి ఆ ప్రశ్నాపత్రం ద్వారా ఏ మార్కులు అయితే వచ్చినాయో ఆ ర్యాంకును బట్టి భవిష్యత్తులో వచ్చేటువంటి ఎగ్జామినర్ ర్యాంకులకి సంబంధం అనేది ఉన్నట్టయితే ఓకే దాన్ని కారక సప్రమాణత అని చెప్పేసి అంటాం. తార్కిక సప్రమాణత మనకు లేదు ఫ్రెండ్స్. కాబట్టి పరీక్ష యొక్క భవిష్యత్తు విజయాన్ని నిర్ణయించేటువంటి సప్రమాణత రకం ఏంటంటే ప్రాగుప్తీకరణ సప్రమాణత అని చెప్పేసి మనం చెప్పవచ్చు అండి. ప్రాగుప్తీకరణ సప్రమాణత అని చెప్పేసి మనం చెప్పొచ్చు. రైట్. మీ గ్రామ పటం గీసి, పటం అన్నాడు ఇక్కడ కీవర్డ్, పటం గీసి అందులో చారిత్రక ప్రదేశాలు, సేవా సంస్థలను గుర్తించండి అను ప్రశ్న ఈ లక్ష్య సాధనకు సంబంధించింది. పటం అన్నాడంటే మన కళ్ళు మూసుకొని గుర్తుపెట్టాలి. అది నైపుణ్యము, ప్రశంస, నైపుణ్యము, వైఖరి, అవగాహన. దేనికి సంబంధించిందండి? నైపుణ్యానికి సంబంధించిందా? మనం చెప్పుకున్న నైపుణ్యం అనేక రకాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ప్రశంస అంటే దీనికి కొన్ని పదాలు ఉంటాయండి. కొన్ని పదాలు ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు, పొగుడుతాడు, కొనియాడతాడు, మెచ్చుకుంటాడు, మెచ్చుకుంటూ విమర్శిస్తూ పొగుడుతాడు. ఇవన్నీ కూడా ప్రశంసకు సంబంధించినటువంటి పదాలు. ఇచ్చినటువంటి వాక్యంలో చివరిలో ప్రశంసిస్తాడు, అభినందిస్తాడు, పొగుడుతాడు, కొనియాడుతాడు, మెచ్చుకుంటాడు ఇలాంటి పదాలు మనకు కనిపించినట్టే దేనికి సంబంధించిందంటే ప్రశంసకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే వైఖరి అంటే యాటిట్యూడ్, గౌరవిస్తాడు. దీని కీవర్డ్ ఏంటంటే గౌరవిస్తాడు. ఓకే, అవగాహన, వివరిస్తాడు, వర్ణిస్తాడు, వర్గీకరిస్తాడు, పోలికలు చెప్తాడు, భేదాలు చెప్తాడు, సంబంధాలు గుర్తిస్తాడు, అనువదిస్తాడు, వ్యాఖ్యానిస్తాడు, దోషాలు కనుక్కుంటాడు, దోషాలు సర్దిస్తాడు. ఇవన్నీ కూడా అవగాహన సంబంధించినటువంటి స్పష్టీకరణలే. తప్పనిసరిగా మనకి 7 రకాల లక్ష్యాలు, 110 స్పష్టీకరణలు ఉన్నాయి. ఇవి వస్తే మనకి లక్ష్యాల స్పష్టీకరణలో కానీ విద్యా ప్రమాణాల్లో కానీ తప్పనిసరిగా ఏ బిట్ ఇచ్చినా కూడా మనం పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కింది వాటిలో మనోవైజ్ఞానిక అమెరికా దేనికి సంబంధించింది? కరికులంలో అడిగినటువంటి బిట్. కరికులంలో కొన్ని అప్రోచెస్ ఉన్నాయి. మనోవైజ్ఞానిక ఉపగమం, తార్కిక ఉపగమం, ఏకకేంద్ర, వర్తులాకార, అంశరీతి, ఓకే, అలాగే సమ్మిశ్రణ, యూనిట్, కాలక్రమ, ఇలాంటి సహసంబంధ, ఇలాంటి అప్రోచెస్ అనేవి ఉన్నాయి. ఆ అప్రోచెస్ తప్పనిసరిగా బిట్ అడుగుతాడు. ఇది మనోవైజ్ఞానిక ఉపగమానికి సంబంధించిన వాస్తవాలు ఏంటని అడిగాడు. వ్యక్తి భేదాలకు అనుగుణంగా ఉంటుంది. మనోవైజ్ఞానికం కాబట్టి, సైకాలజీ కాబట్టి వ్యక్తి భేదాలకు అనుగుణంగా ఉంటుంది. సమీప విషయాలు ముందుగా పరిగణించిన తర్వాత దూర ప్రాంత విషయాలను చెప్పాలి. సైకాలజీ అదే చెప్తుంది. మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలు చెప్పాలి. సైకాలజీ కూడా అదే చెప్తుంది. బాలబాలిక సెక్స్ సామర్థ్యాలు, అభిరుచులు, భావోద్వేగాలు, కళాత్మక సామర్థ్యాలని ఒక అనుగుణంగా విషయ వ్యవస్థీకరణ చేయాలి. ఇవన్నీ కూడా మనోవైజ్ఞానిక రీతికి సంబంధించినటువంటి వాస్తవమైనటువంటి అంశాలు. అన్నీ కూడా
కరెక్ట్ అయినటువంటి అంశాలే. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ఏబిసిడి అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏబిసిడి రైట్. 16 చూడండి. అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతుల్లో నేర్చుకోవడానికి వీలు కల్పించే పాఠ్య ప్రణాళిక విధానం. అన్ని పాఠ్యాంశాలు అన్ని తరగతుల్లో తార్కికన, మనోవైజ్ఞానిక, ఏకకేంద్రణ లేక శీర్షిక విధానం అనేది మనం తీసుకున్నట్టయితే శీర్షిక విధానంలో ఒక క్లాస్లో వచ్చినటువంటి టాపిక్ అనేది మరలా ఏ క్లాస్లో రావడానికి అవకాశం లేదు. దాన్ని శీర్షిక విధానం అని చెప్పేసి అంటాం. దాన్ని అంశనీతి విధానం అని చెప్పేసి అంటాం. ఏకకేంద్రలో ఒకసారి నేర్చుకున్నటువంటి దానికి సంబంధించిన భావనలే మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాడు. 2 పద్ధతి విద్య ఓకే 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అన్ని తరగతుల్లో నేర్చుకోవడం జరుగుతుంది అదే పాఠం. ఓకే, దాన్ని ఏకకేంద్ర అమెరికా అని చెప్పేసి అంటాం. మనోవైజ్ఞానిక అమెరికా విద్యార్థి యొక్క మానసిక స్థాయిని బట్టి విషయ వస్తీకరణ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి తార్కిక ఉపగమం ఏ విషయం అయితే విద్యార్థికి తెలుసో దాన్ని ముందు నుంచి తెలియని విషయాన్ని దాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేయాలని చెప్తుంది తార్కిక ఉపగమం అనేది. ఇవన్నీ కూడా మనకి అప్రోచెస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కరెక్ట్ అయిన ఆన్సర్ ఏంటంటే ఏకకేంద్ర ఉపగమం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. ఏకకేంద్ర ఉపగమం రైట్. పంటలు, పరిశ్రమలు వగైరా విస్తరణ చూపే పటాలను ఏమంటారు? పంటలు, పరిశ్రమలు వగైరా విస్తరణ చూపే పటం. ఇది ముఖ్యంగా భూగోళ శాస్త్ర బోధన అభ్యాసం సంబంధించిన బిట్టండి. ఫిజికల్ మ్యాప్లో ఏం చూస్తాం? ఫిజికల్ మ్యాప్లో పర్వతాలు, నదులు, సముద్రాలు, ఓకే కొండలు, గుట్టలు, ఓకే ఇలాంటి వాటి గురించి చెప్తాం. పొలిటికల్ మ్యాప్లో ఏం చేస్తాం? ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, ఓకే రాజధానులు, ముఖ్య పట్టణాలు, నగరాలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు వీటి గురించి చెప్తాం. ఓకే, క్లైమేట్ మ్యాప్ అలాగే వెజిటేషన్ మ్యాప్ అనేది పంటలు, పరిశ్రమలు వాటి యొక్క వగైరా విస్తరణ గురించి చెప్పే పటాలను ఏమన్నారంటే వెజిటేషన్ మ్యాప్ అని చెప్పేసి అన్నారు. వెజిటేషన్ మ్యాప్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. వెజిటేషన్ మ్యాప్ రైట్. భూగోళ శాస్త్ర విద్యార్థులకు ఒక ప్రయోగశాల లాంటిది ఈ నైపుణ్యాన్ని పేర్కొంటారు. భూగోళ శాస్త్ర విద్యార్థులకి ప్రయోగశాల వంటి నైపుణ్యం ఏంటి? భూగోళ శాస్త్ర విద్యార్థులకి ప్రయోగశాల వంటి నైపుణ్యం పరిశీలన నైపుణ్యమా, క్షేత్ర పరిశీలన నైపుణ్యమా, భౌగోళిక నైపుణ్యమా, సమయ భావన నైపుణ్యమా? భూగోళ శాస్త్ర విద్యార్థులకు ఒక ప్రయోగశాల వంటి నైపుణ్యం ఏంటంటే క్షేత్ర అధ్యయన నైపుణ్యం, అంటే ఫీల్డ్ స్టడీ స్కిల్ అనమాట. ఫీల్డ్ స్టడీ స్కిల్ అనమాట. ఫీల్డ్ స్టడీ స్కిల్ అనేది ఈ భూగోళ శాస్త్ర విద్యార్థులకు ఒక ప్రయోగశాల వంటిది అని చెప్పేసి మనం చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది రైట్. నెక్స్ట్ అలాగే పరిశీలన నైపుణ్యం అంటే ఏంటి? ఓకే, విద్యార్థి తన చుట్టూ ఉన్నటువంటి భౌగోళిక అంశాలని పరిశీలించేటువంటి నైపుణ్యం అనేది విద్యార్థులు ఉండాలి. దాన్ని పరిశీలన నైపుణ్యం అని చెప్పేసి అంటాం. ఓకే, అలాగే సమయ భావన నైపుణ్యాలు. ఒక సంఘటన జరిగిందంటే దానికి సంబంధించినటువంటి సమయం అనేది ఉంటుంది. ఆ సమయం గురించి కూడా తెలుసుకోవాలని చెప్తుంది సమయ భావన నైపుణ్యం రైట్. నెక్స్ట్ అండి భౌగోళిక శాస్త్రాన్ని శాస్త్రీయంగా అభ్యసించడానికి తోడ్పడే నైపుణ్యము. భౌగోళిక శాస్త్రాన్ని శాస్త్రీయంగా అభ్యసించడానికి తోడ్పడే నైపుణ్యము ఏంటంటే అన్వేషణ నైపుణ్యమా, సమయ భావన నైపుణ్యమా, పరిశీలన నైపుణ్యమా, లేక క్షేత్ర అధ్యయన నైపుణ్యమా? అంటే భౌగోళిక శాస్త్రాన్ని శాస్త్రీయంగా అభ్యసించడానికి తోడ్పడే నైపుణ్యము అన్వేషణ నైపుణ్యం అనేది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క భౌగోళిక శాస్త్రంగా అభ్యాసం చేయడానికి కొన్ని నైపుణ్యాలు, ఈ అన్వేషణ నైపుణ్యం చాలా ప్రాధాన్యమైనది. కొన్ని నైపుణ్యాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఈ నైపుణ్యాలు చాలా ప్రాధాన్యమైనవి భూగోళ శాస్త్రంలో. భూగోళ శాస్త్ర పరిజ్ఞానం కావాలంటే తప్పనిసరిగా ఈ నైపుణ్యాల యొక్క ప్రాధాన్యత ప్రతి ఒక్క విద్యార్థికి తెలిసి ఉండాలి. ఏంటి? ప్రశ్నలు వేసే నైపుణ్యము, జ్ఞానాన్ని పొందే నైపుణ్యము, జ్ఞానాన్ని అమర్చుకునే నైపుణ్యము, జ్ఞానాన్ని విశ్లేషించే నైపుణ్యము, ప్రశ్నలకు సమాధానం చెప్పే నైపుణ్యము. ఇవి ప్రధానంగా 5 రకాల నైపుణ్యాలు అనేవి భూగోళ శాస్త్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే అన్వేషణ నైపుణ్యం అనేది శాస్త్రీయంగా అభ్యసించడానికి సంబంధించింది అనమాట. ఈ అన్వేషణ ఎలా చేయాలి? ఇలాగా అనేక రకాల అంశాల ద్వారా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. భౌగోళిక అన్వేషణ నైపుణ్యంలోని వివిధ నైపుణ్యాల వరుస క్రమాన్ని తప్పాయి, వాటిని వరుస క్రమంలో అమర్చండి అని చెప్పేసి అడిగారు.
ముఖ్యంగా ఈ భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు ప్రధానంగా మనకి 7 రకాలుగా ఉన్నాయి అన్నమాట. 7 రకాలుగా ఉన్నాయి. ఏంటి 7 రకాలంటే భూపటలాలు చదివే నైపుణ్యం, భూపటలాలు చదివే నైపుణ్యం, భూపటలాలకు సంబంధించిన నైపుణ్యం. నెక్స్ట్ రెండోది పరిశీలన నైపుణ్యం. మూడోది క్షేత్ర అధ్యయన నైపుణ్యం. క్షేత్ర అధ్యయన నైపుణ్యం. నెక్స్ట్ నాలుగోది భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు. భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు, భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు, సమయభావన నైపుణ్యాలు, సమయభావన నైపుణ్యాలు. ఆరోది రుజువులతో నిర్ధారించే నైపుణ్యం, రుజువులతో నిర్ధారించే నైపుణ్యం, రుజువులతో నిర్ధారించే నైపుణ్యం. గ్రాఫ్లు చిత్రపటాలు గీసే నైపుణ్యం, గ్రాఫ్లు చిత్రపటాలు గీసే నైపుణ్యం అని చెప్పేసి మనకి 7 రకాల నైపుణ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇందాక మనం చూసాం భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు. భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు, ఈ భౌగోళిక అన్వేషణ నైపుణ్యాల్లో వివిధ రకాల నైపుణ్యాలు వరుస క్రమాన్ని తెప్పాయి అన్నాడు. వాటిని వరుస క్రమంలో ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆ నైపుణ్యాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. ప్రశ్నలు వేసే నైపుణ్యం అన్నాడు. ఫస్ట్ ప్రశ్నలు వేసే నైపుణ్యం. ఫస్ట్ది విశ్లేషించే నైపుణ్యం, జ్ఞానాన్ని పొందే నైపుణ్యం, ప్రశ్నలు వేసే నైపుణ్యం ఒకటోది. తర్వాత రెండోది చూద్దాం, జ్ఞానాన్ని పొందే నైపుణ్యం. ఇది రెండోది, జ్ఞానాన్ని పొందే నైపుణ్యం. తర్వాత మూడోది జ్ఞానాన్ని విశ్లేషించే నైపుణ్యం, జ్ఞానాన్ని అమర్చుకునే నైపుణ్యం, అమర్చే నైపుణ్యం, ఇది మూడోది. నెక్స్ట్ ప్రశ్న సమాధానం చెప్పే నైపుణ్యం అనేది చివరిది అనమాట. ఇది 5వది. 2153. ఫస్ట్ జ్ఞానం పొందే నైపుణ్యం, జ్ఞానం విశ్లేషించే నైపుణ్యం, ఇది 4వది, ఇది 5వది. సారీ, ఇది 5వది. సో కాబట్టి ఫస్ట్ ఏముంది, ఒకటో చూడండి, అంటే 3వది ఉందన్నమాట. అంటే సి ఉంది, ఫస్ట్ సి ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ 3 చోట్ల సి ఉంది. తర్వాత రెండోది ఎక్కడ ఉంది, బిలో ఉంది. 2 బి ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ బి, ఇక్కడ బి, ఇక్కడ బి ఉంది. 2 చోట్ల బి ఉంది. తర్వాత మూడోది ఎక్కడ ఉంది చూడండి, మూడోది ఈలో ఉంది. మూడోది ఈ ఇక్కడ ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ ఉంది. కాబట్టి సిబిఈ ఏడి అనేది కరెక్ట్ అనమాట. సిబిఈ ఏడి అనేది కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. వాటితో పాటుగా ఈ నైపుణ్యాలు కూడా భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రధానంగా విద్యార్థుల్లో భూగోళ శాస్త్రం ద్వారా పెంపొందించాల్సినటువంటి నైపుణ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ప్రధానంగా భౌగోళిక అన్వేషణ నైపుణ్యాలు ప్రధానంగా 5 రకాలుగా ఉంటాయి. ఈ అన్వేషణ ద్వారా విద్యార్థులు నాలెడ్జ్ అనేది వచ్చిందంటే 5 రకాలుగా ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ద టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ పుస్తకాన్ని రచించింది ఎవరు? ద టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ పుస్తకాన్ని రచించింది ఎవరంటే మ్యాక్నీ, మైక్వర్, షామిల్ జాన్సన్, షామిల్ ఆడమ్స్. ఎవరు? మ్యాక్నీ అనేటువంటి విద్యావేత్త ఈ యొక్క ద టీచింగ్ ఆఫ్ జాగ్రఫీ అనేటువంటి దాన్ని రచించడం జరిగింది. భౌగోళిక శాస్త్ర జ్ఞానానికి పునాదులు క్షేత్రంలో వేయటమే అత్యంత అవసరమని చెప్పింది ఎవరు అంటే ఎవరంటే దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పింది ఎవరంటే మ్యాక్నీ అనేటువంటి విద్యావేత్త మనకి ప్రధానంగా డిస్కస్ చేయడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ చూడండి, క్షేత్ర పర్యటనలు విహారయాత్రల వల్ల లాభాలు. క్షేత్ర పర్యటనలు విజ్ఞాన విహారయాత్ర వల్ల ఏం లాభాలు ఉన్నాయి? ప్రత్యేకంగా చూడడం కానీ వినటం ద్వారా విద్యార్థులకు ఊహాప్రేరణ కల్పిస్తుంది. ఇతరులతో కలిసి జీవించేటువంటి కళను అభ్యసించగలరు. 2 కరెక్టే. ఓకే, భారతదేశం భిన్నత్వం, ఇది కూడా కరెక్టే. అన్నీ సరైనవే, అన్నీ సరైనటువంటి అంశాలే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. క్షేత్ర పర్యటన వల్ల విజ్ఞాన విహారయాత్ర వల్ల మరి విద్యార్థులకి భిన్నత్వం, ఏకత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, సంస్కృతి సాంప్రదాయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా విద్యార్థి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. నెక్స్ట్, ఎక్కువ మంది పెద్ద తరగతుల్లో ఈ పద్ధతిని అమలు చేయడం కష్టం. ఎక్కువ మంది ఉన్నటువంటి పెద్ద తరగతుల్లో ఈ పద్ధతిని అమలు చేయడం కష్టం. ఎక్కువ మంది ఉన్నటువంటి క్లాస్లో ఏ పద్ధతిని అమలు చేయడం కష్టం. ఉపన్యాస పద్ధతి యూజ్ చేయొచ్చు, కథా పద్ధతి యూజ్ చేయొచ్చు, జట్టు పద్ధతిని యూజ్ చేయొచ్చు, కానీ
ఉపన్యాస ప్రదర్శన పద్ధతిలో ఇక్కడ ప్రయోగాల ద్వారా మనం విద్యార్థులు పాఠ్యాంశాలు చెప్తాం కాబట్టి ఎక్కువ మంది తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ద్వారా పాఠ్యాంశాలు బోధించడం అనేది అంత సులభమైనది కాదు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఒక సంఘ ప్రయోజనం కోసం వ్యూహరచన చేయబడిన సహజ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి సాధించేటువంటి కరెక్ట్. ఇక్కడ సహజ పరిస్థితులు అన్నాడు. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్, చర్చ, మూలాధార. దీనికి సంబంధించింది అంటే సహజ పరిస్థితుల్లో పూర్తి చేసినటువంటి సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ పద్ధతిని మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి ఈ రెండింటి గురించి మనం ప్రధానంగా డిస్కస్ చేసుకుంటే ఈ రెండు కూడా మనకి వ్యవహారిక సత్తావాదం నుంచి వచ్చినాయి. వ్యవహారిక సత్తావాదం నుంచి రావడం జరిగింది. వ్యవహారిక సత్తావాదం నుంచి వచ్చినాయి. దీన్ని ఓకే సమస్య పరిష్కార పద్ధతికి ఆర్జుడు జాన్ డ్యూయి, ఫాదర్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. దీన్ని కిల్పాట్రిక్ స్టార్ట్ చేస్తే స్టీవెన్సన్ దీన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అభ్యాసానికి కార్యరూపాన్ని ఇచ్చేటువంటి పద్ధతి, అన్ని జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి అవకాశం ఉన్న పద్ధతి, విద్యార్థుల వ్యక్తి భేదాలను తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతి, మేధావుల మధ్య ఎక్కువ చర్చ జరిగినటువంటి పద్ధతి, ఓకే శారీరక మానసిక వికాసాలు రెండు కూడా అభివృద్ధి కావడానికి సంబంధించినటువంటి పద్ధతి ఏంటంటే ఓకే ఈ యొక్క ప్రాజెక్ట్ పద్ధతి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది విద్యార్థికి ఎందుకు బోధనా పద్ధతుల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటి బోధనా పద్ధతిగా మనం పేర్కొనవచ్చు అన్నమాట ప్రాజెక్ట్ పద్ధతి. మరి చర్చా పద్ధతి అంటే ఏంటి? ఓకే ఒక అంశానికి సంబంధించి ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఓకే దాన్ని సుదీర్ఘంగా చర్చించి విశ్లేషించి ఒక నిర్ణయం రావడానికి అవకాశం ఉన్నటువంటి బోధనా పద్ధతిని చర్చా పద్ధతి అని చెప్పేసి అంటారు. అలాగే మూలాధార పద్ధతి అంటే ఈ మూలాధార పద్ధతిని మనం వనరుల పద్ధతి అని కూడా అంటాము. ఇది అమెరికాలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా చరిత్ర పాఠ్యాంశాలు బోధించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చరిత్రకు సంబంధించినటువంటి అనేక రకాల వనరుల్ని మనం సేకరించి ఆ వనరుల ద్వారా విద్యార్థికి బోధన చేయడానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతిని మూలాధార పద్ధతి అంటాం. ఈ మూలాధార పద్ధతిని ప్రయోగశాల పద్ధతి అని కూడా పిలుస్తారు అన్నమాట. ప్రయోగశాల పద్ధతి అని కూడా పిలుస్తారు. ప్రయోగశాల పద్ధతి. మూలాధార పద్ధతికి మరో పేరు ఏంటంటే ప్రయోగశాల పద్ధతి అనొచ్చు, వనరుల పద్ధతి అని చెప్పేసి అనొచ్చు, మూలాధార పద్ధతి అనొచ్చు. ఇంగ్లీష్లో మనం దాన్ని సోర్స్ మెథడ్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. సోర్స్ మెథడ్, సోర్స్ మెథడ్ అని చెప్పేసి పిలవడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. సోర్స్ మెథడ్ అని చెప్పేసి పిలవడానికి కూడా అవకాశం ఉంది. ఈ కింది వాటిలో ప్రాజెక్ట్ పద్ధతి విషయంలో సత్యమైన అంశాలు, ప్రాజెక్ట్ పద్ధతి విషయంలో సత్యమైన అంశాలు ప్రాజెక్ట్ పద్ధతి గురించి ప్రధానంగా ఈ పద్ధతి సహజ వాతావరణంలో చేయడమే సహజాత్మక క్రియ. ఈ పద్ధతిని స్టీవెన్సన్ రూపొందిస్తే కిల్పాట్రిక్ ఈ పద్ధతిని ప్రత్యేకతను సాధించాడు. నో, ఇది తప్పు. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు గైడ్గా, మిత్రుడుగా, పార్ట్నర్గా ఉండాలి. బల్లాడ్ ప్రకారము ప్రకల్పన అనేది పాఠశాలలో ప్రవేశపెట్టబడినటువంటి నిర్జీవిత విభాగం. ఓకే బల్లాడ్ ఓకే ఈ పద్ధతిని ఒక పనికి వ్యూహరచన అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇది కరెక్టే. ఓకే అలాగే ఇది కరెక్టే, అలాగే ఇది కరెక్టే. ఏ కరెక్టే, సి కరెక్టే, ఈ కరెక్టే. మరి బల్లాడ్ ప్రకారం బల్లాడ్ ఏమన్నాడు? పాఠశాల వాతావరణంలో దిగుమతి చేసుకున్నటువంటి సామాజిక అంశమే ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నాడు. బల్లాడ్ ప్రకారం ప్రకల్పన అనేది పాఠశాలలో ప్రవేశపెట్టబడినటువంటి నిర్జీవిత విభాగమే. ఓకే పాఠశాల అన్నాడు కాబట్టి బల్లాడ్ కాబట్టి ఏసిడిఈ ఇది కరెక్ట్ అనమాట. ఏసిడిఈ అనేది కరెక్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో దాదాపుగా ఒక 15 బిట్ల వరకు మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి మరొక వీడియోలో చివరిగా రిమైనింగ్ 14 బిట్స్ మనం అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.